దొంగలే ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రానా కూడా సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చిందా లేదా? ఎప్పుడైతే పోలీసులను చూసినటువంటి దుండగులు తప్పించుకునే క్రమంలోనే ఇక్కడ చూసినట్టు రోషన్ ట్రావెల్స్ దగ్గర వాళ్ళు అక్కడ వచ్చారు. ఇక్కడ దాక్కోవడానికి ప్రయత్నించారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అక్కడ కాల్చినటువంటి నేపథ్యం ఏర్పడితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే దానిపై కూడా మాట్లాడుతూ ప్రత్యక్ష సాక్షి అక్కడ మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ప్రత్యక్ష సాక్షి ఏనే ఉన్నాడు కాబట్టి ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో భయ్యా एक मिनट क्या हुआ भैया? सर 3 बजे आके 2 पैसेंजर टिकट बुक करे। अमित कुमार नाम से रायपुर का टिकट बुक करे हमारे भाई के ऑफिस में रोशन ट्रैवल्स में। टिकट बुक करके 3 बजे से यहीं बैठ के रोम कर रहे थे। 7 o'clock उनका बस था। यहाँ से पिकअप वैन में बिठा के हम लोग बोइनपल्ली भी जाते। तो उस दौरान फॉर्मल चेकअप करते हैं कि बैगेज में क्या है, कोई ड्रग्स ले आ रहा है, कुछ ले आ रहा है। तो ऑलरेडी वो जीप छोटी जीप के अंदर बिदर का पुलिस वाले भी बैठे हुए थे। उनका भी बैग चेक करे तो उन्होंने बोले हम पुलिस वाले हैं सर। तो जैसा उन्होंने पुलिस वाले बोला दी इन लोग होशियार हो गए। होशियार होके इसको निकाल के बैग में से हाथ डाल के कुछ बंडल दिए उसको। पैसे अंदर रख बोल के उसको बोला बच्चा तू पहले बाहर निकल जा। बोले बाहर निकल सकते वही बैग में हाथ डाल के लोग शूट करके उधर भाग गए। दो राउंड मारा, 2 गोली और कुछ भी नहीं हुआ। किसको बच्चे को मार पड़ा टिकट बुक करने। जहांगीर नाम था उसका बुक करने में। अभी हॉस्पिटल में ऐसा ऑपरेशन चल रहा बोल के मालूम हो रहा। జహాంగీర్ అనే వ్యక్తికి ఈ కాల్పులు జరిపినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రొటీన్ చెకప్ లో భాగంగా మొత్తం బ్యాగ్ లో చెక్ చేసినప్పుడు అవి దొరికాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. వెంటనే కూడా మేము పోలీసులకి చెప్పాము కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దుండగులు పోలీసుల అదుపులో ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మనం విజువల్స్ లో చూద్దాం. ఎగ్జాక్ట్గా అఫ్జల్గంజ్ ఏదైతే బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్కి వెళ్ళేటువంటి దారులంతా కూడా చాలా రద్దీగా ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ రోషన్ ట్రావెల్స్ అనేసి వాళ్ళు ఎప్పటి నుంచి కూడా ఇక్కడ నడుపుతున్నారు. సో సడన్గా ఇక్కడ కాల్పులు జరిపే కొందరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకి గురైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడంతా కూడా షాప్స్ కానీ అలాగే ఫ్రూట్ షాప్స్ కానీ ఇక అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్గా 7 o'clock ఆ ప్రాంతంలో ఈ కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షి మాటల్లో కూడా మనం విన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వాళ్ళు ఇప్పటికే పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. బీదర్కి చెందినటువంటి దొంగలు ఏటీఎం దొంగతనం చేసినటువంటి దొంగలుగా కూడా వారిని నిర్ధారించారు. పలు కేసుల్లో కూడా వాళ్ళు కీలక నిందితులుగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఈ రొటీన్ చెకప్లో భాగంగా పోలీసులు చూసి వాళ్ళు తప్పించుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. 2 రౌండ్లు వాళ్ళు కాల్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే త్రుటిలో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో జహంగీర్ వ్యక్తి అతనికి బుల్లెట్ తాగింది. త్రుటిలో ఆయన తప్పించుకున్నాడు, లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని కూడా ఆ ప్రత్యక్ష సాక్షి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే ఎప్పుడైతే ఇక్కడ కాల్పులు జరిగాయని తెలియగానే ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు ఎంత పెద్ద స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏం జరిగింది ఏందని తెలుసుకోవడానికి ఇక్కడందరూ కూడా వచ్చారు. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంగా పడుతుంది. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఎవరైతే బుల్లెట్ గాయాలు తగిలినటువంటి వ్యక్తి అక్కడ చికిత్స పొందుతున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఆయన్ని తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడంతా కూడా ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 1.5 మీటర్ వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా నిండిపోయింది. ఎందుకంటే ఇక్కడ బస్సెస్ అనేది ఎక్కువగా చాలా వెళ్తుంటాయి. లోకల్ బస్సెస్ కానీ అలాగే బయటకు వెళ్ళేటువంటి బస్సులు అదర్ సిటీస్కి వెళ్ళేటువంటి బస్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంజీ బేస్ చాలా దగ్గరగా ఉంది, సిబిఎస్ దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వెహికల్స్ వస్తుంటాయి. అలాగే ఆల్రెడీ అఫ్జల్గంజ్ అంటేనే చాలా రద్దీ అయిన ప్లేస్. ఇక్కడ కూడా చాలా ఎక్కువగా వెహికల్స్ కానీ రద్దీ బస్సెస్ కానీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సంఘటన జరిగింది అని తెలియగానే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేసారు. సో ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం ఈ కాల్పులు అనేది కూడా చాలా సంచలనమైనటువంటి విషయంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క క్షణంలో కానీ తప్పించుకోకపోతే చాలా ప్రాణ నష్టం అయితే జరిగిండదని కూడా ప్రత్యక్ష సాక్షి వారు చెప్తున్నారు. నేను ఒక్కసారి లోపలికి ఎగ్జాక్ట్గా సంఘటన జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి నేను వెళ్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడే అక్కడ కాల్పులు జరిగినటువంటి ప్లేసు. ఆల్రెడీ
మొత్తం డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. క్లూస్ టీమ్ కానీ లోకల్ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ ఏం జరిగిందనే దానిపై కూడా ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ అక్కడ తీసుకున్నారు. సో పేపర్ వర్క్ కూడా నడుస్తుంది ప్రత్యక్ష సాక్షుల నుంచి కానీ, అలాగే ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మిగతా ప్యాసింజర్స్ కానీ వాళ్ళందరితో కూడా ఇప్పటికే డీటెయిల్స్ అనేది తీసుకున్నారు. అవంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు పేపర్ వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఏం జరిగింది అనేది కూడా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే సడన్గా వచ్చారు, ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందనేసి కూడా వాళ్ళు భయపడినటువంటి నేపథ్యం కూడా అప్పుడు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొదటిగా చూసినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరికన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎవరైతే ఇప్పుడు మన విజువల్లో చూస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఇప్పుడు బుల్లెట్ గాయాలు తగిలినటువంటి వ్యక్తి పక్కనే కూర్చున్నటువంటి వ్యక్తి ఆ అబ్బాయి. సో అతను కూడా భయాందోళనకు గురయ్యాడు. సో వెంటనే పోలీసులకు కూడా వారు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఒక్కసారి మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. భయ్యా క్యా హువా ఉస్ టైం పే बोलो बोलो क्या हुआ नहीं आता, हिंदी नहीं आता। बात ना भाई थोड़ा साइड कितने बजे तक हुआ? क्या टाइम पे हुआ? हिंदी हिंदी आती है? అతను భయపడుతున్నాడు. ఎందుకంటే తన కళ్ళ ముందే ఈ ఇంత ఫైర్ ఏమంటారు మొత్తం అంతా కూడా కాల్పులు జరిపే కుదిరికి భయపడిపోయినట్టుగా తెలుసు. आप जाने के इधर खड़ा क्या? कहाँ जाना पड़ा? गोरखपुर। सॉरी गोरखपुर। आपका है वो? क्या नाम है आपका? क्या नाम है आपका? सूरज। कुछ हुआ क्या? సో అతను భయపడిపోయినట్టుగా తెలుస్తుంది. అతను గోరఖ్పూర్కి వెళ్ళడానికి తన స్నేహితుడితో కూడా ఇక్కడ వచ్చినట్టుగా చెప్తున్నాడు. మొత్తం సామాన్లన్నీ కూడా వాళ్ళు ప్యాక్ చేసుకుని ఇక్కడికి ఏదైతే బస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలోనూ ఒక్కసారిగా ఇక్కడ కాల్పులు రావడంతో అతను భయపడిపోయినటువంటి సిచ్యువేషను. సో అతని నుంచి కూడా ఇప్పుడు పోలీసులు పూర్తిస్థాయి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ అలాగే ఏసీపీ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. డీసీపీ కూడా ఇక్కడికి వచ్చారు. జరిగినటువంటి మొత్తం ఎంటైర్ ఏం జరిగింది ఏంటో కూడా మొత్తం తీసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు మన విజువల్లో చూస్తున్నాం వీళ్ళంతా బ్యాగులతో ఉన్నటువంటి వారు, సివిల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కర్ణాటకకు చెందినటువంటి పోలీసులుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ నిందితుల కోసం అయితే బీదర్ నుంచి ఇంత దూరం వాళ్ళు వచ్చారో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి అత్యంత సమీపంలో వచ్చినప్పుడు వాళ్ళు పారిపోయడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు ఇక్కడ దాక్కున్నారు. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ గన్నులు తీసుకొని వచ్చి కాల్చినటువంటి నేపథ్యం కనపడితే మొదటిగా పోలీసుల్ని బెదిరించడానికి వాళ్ళు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. కానీ సడన్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన కాల్పులు జరపాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినట్టుగా మనకు సమాచారం అయితే ప్రస్తుతం అయితే నిందితులు ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మనం ఈ రోషన్ ట్రావెల్స్ లోపల చాలా క్లియర్గా చూస్తున్నాం. అక్కడ డీసీపీ వచ్చారు, మొత్తం ఏం జరిగింది ఏంటనే దానిపై కూడా వివరాలు అక్కడ సేకరించారు. ఇప్పటికే విక్టిమ్కి సంబంధించినటువంటి అంశంలో అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు. ఇప్పటికే ఉస్మానియా సూపరింటెండెంట్తో కూడా మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన ఆరోగ్యం కూడా స్టేబుల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఎక్కువగా భయపడిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి షాప్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. ఎందుకంటే సౌండ్స్ చాలా గట్టిగా వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఫైరింగ్ జరిగిందని వెంటనే తెలియగానే ఇక్కడంతా కూడా ఒక భయాందోళన అనేది ఏర్పడింది. సో వెంటనే ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ కర్ణాటకకు చెందినటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాకచక్యంగా కూడా వ్యవహరించి మొత్తం వాళ్ళని పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎట్టకేళ్ళకి ఎవరైతే కాల్పులు జరిపినటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు.
వాళ్ళని మరి కాసేపట్లో మొత్తం అంతా వ్యవహారం అంతా అయిపోతారు. ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కేసు చేసిన తర్వాత రిమాండ్కి తరలించబోతున్నారు. అయితే రిమాండ్కి తరలించిన తర్వాత బీదర్ పోలీసులు కూడా వాళ్ళు రానా మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. అక్కడ